దేశంలో మహిళల సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, వారిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటారని కాంగ్రెస్ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు సాకుతో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 131వ రాజ్యాంగ అధికారినికి సవరణ చేసి డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చేయడానికి కుట్రలు పన్నిందని ఆరోపించారు. అందుకే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి ఎంపీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందని అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో బాలేపల్లి మురళీధర్తో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతా శారద, నిర్దవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర తదితరులు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి తాము వ్యతిరేకం కాదని పార్లమెంట్ సాక్షిగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అన్నారు. బీజేపీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీయే అడ్డుకుందని దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ రాజశేఖర్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియారాణి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవతా సుధాకర్, అర్బన్ బీసీ సెల్ చైర్మన్ తాడి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ గుండ్రపు యేసు, బిక్కవోలు ఇన్ఛార్జ్ కొల్లి చిన్న, బర్రే సుబ్రహ్మణ్యం, ఎండి ఆలీ, మురళీకృష్ణ, నిల్లా వీర్రాజు, యాళ్ల వీరభద్రరావు, లలిత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్యమైన కారణం 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేసి దానిలో ఒక 3 బిల్లులు 131వ అధికరణ సవరణ చేయడం ద్వారా 3 బిల్లులను ఆమోదించుకోవాలని ఒక ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మహిళా బిల్లుని ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లుని, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ఒక బిల్లుని కూడా వారు ప్రవేశపెట్టి, ముఖ్యంగా ఈ మహిళా బిల్లు వెనుక డీలిమిటేషన్ బిల్లుని పెట్టి వీరు మహిళా బిల్లుతో పాటు ఆమోదింప చేసుకోవాలనే ఆలోచనతో వారు ఆ రకంగా ప్రవేశపెట్టారు. అయితే దానికి 131వ అధికరణ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజు ప్రతిపక్షాలు అంటే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఆల్రెడీ ఈ బిల్లు 2023లోనే పాస్ అయింది, మరలా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, డీలిమిటేషన్ విషయం అయితే దాన్ని ప్రత్యేకంగా పెట్టాలి కదా, అది కూడా ఏ రూపంలో బిల్లుని తీసుకొస్తున్నారు, దాని ప్రాతిపదిక ఏ రకంగా ఉంది, ఏ రకంగా డీలిమిటేషన్ సీట్లు పెరుగుతాయి, ఈ రకమైనటువంటి వివరణ ఏమి లేకుండా, అలాగే దానికి ఒక పేరు కూడా పెట్టకుండా మీరు ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదని ఇండియా మిత్రపక్షాలన్నీ కూడా ఓటింగ్ కోరటం, ఆ ఓటింగ్లో 2/3 మెజార్టీ లేక వారు ప్రవేశపెట్టినటువంటి 131 అధికరణ బిల్లు వీగిపోవడం జరిగింది. అయితే నిన్న కాక మొన్న మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపైన వివరణ కోసం ఈరోజు మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పురంధేశ్వరి గారు మహిళా బిల్లు ప్రతిపక్షాల యొక్క వ్యతిరేకతతోటి మహిళలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ పోయింది, దీనికి కారణం ప్రతిపక్షాలే మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఒక రకమైనటువంటి వార్తను ప్రజల్లోకి పంపించడానికి మా తప్పేమీ లేదు అంటే బీజేపీ వారు తప్పేమీ లేదు అని తెలియజేయడానికి ఆవిడ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆవిడ ప్రతి విషయంలోనే తరబాటు చెందడం జరిగింది. మీడియా మిత్రులందరూ గమనించే ఉంటారు. ఎందుకనగంటే వాస్తవం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా ఒకటే మాట వస్తుంది, అవాస్తవాన్ని కప్పిపుచ్చాలని అనుకునేటప్పుడు దాని తడబాటుకి కంపల్సరిగా గురవటం జరుగుతుంది. ఆవిడ అనేక సార్లు తడబాటం జరిగింది. దానికి చెప్తున్నాను, మీరు గమనించండి.
ఆవిడ మాట్లాడుతూ మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీకి మహిళా బిల్లుకి వ్యతిరేకం అన్నారు. అయ్యా, మేము మహిళా బిల్లుకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అక్కడ మాట్లాడింది కూడా మా ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏం చెప్పారు, 2023లో ఈ బిల్లు పాస్ అయింది కదా, మీరు దీన్ని అమలు చేయండి, లేదంటే ఈ ఒక్క బిల్లు మీదే పెట్టండి, అంతేగాని ఈ 3 బిల్లుల్ని ఒకేసారి తీసుకొచ్చి సరైన క్లారిటీ లేకుండా మీరు ఈ రకంగా పెట్టడం కరెక్ట్ కాదని మాత్రమే వ్యతిరేకించారు. అదే ఇంకొక విషయం చెప్తున్నాను, నిన్న పురంధేశ్వరి గారి మాటలోనే చెప్పారు, 2010లోనే రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందన్నారు. అది ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఎందుకు అమలు చేయలేదన్నారు. అమ్మా నిజం మీరే ఒప్పుకున్నారు కదా, అంటే మహిళల కోసం మహిళా కోటాని పెంపొందించడం కోసం మహిళా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మీ నోటి నుంచి వచ్చింది కదా. 73, 74 అధికారుల గురించి వారు మాట్లాడారు. అమ్మా 73, 74 అధికారులను మా ప్రభుత్వంలో మా రాజీవ్ గాంధీ గారు ఆలోచనలో ఉద్భవించినటువంటి మా పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 73, 74 అధికారులను మార్చి మేము పంచాయతీలకు అధికారాలను ఇస్తూ రిజర్వేషన్ పెంచి మహిళలు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మేము లోకల్ బాడీస్ నుంచి కూడా రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే వారు ఇంకొక మాట అన్నారు, ఏంటంటే మా రాజీవ్ గాంధీ గారు మహానుభావుడు, ఆయన పాలన ఏ రకంగా సాగిందో అంతర్జాతీయంగా నాయకులందరూ కూడా ఆయన పొగిడిన వ్యక్తులు. అటువంటి మా రాజీవ్ గాంధీ గారి మీద కూడా ఆవిడ ఒక రకంగా మాట్లాడుతూ ఓబీసీ బిల్లుకి నేను వ్యతిరేకమని మాట్లాడారు అని చెప్పి ఆవిడ అబద్ధాలు చెప్పడం జరిగింది. మహిళలకి రిజర్వేషన్ ఇచ్చింది మా పార్టీ, నువ్వే ఒప్పుకున్నావు కదా తల్లి, 2010లో వాళ్ళు చేశారు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని. 2010 తర్వాత పార్లమెంట్లో కానీ అలాగే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే తెలంగాణ ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూగా ఆ రోజు మారడం జరిగింది. అనేక విషయాలతో ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అమలు చేయడానికి సరే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఆవిడ అంతే కదా వాళ్ళని అడగండి ఆ ప్రశ్నని. 2023 అయిన తర్వాత మీరు ఎందుకు అమలు చేయలేదు? డీలిమిటేషన్ బిల్లుకి దానికి లింకప్ ఉందని చెప్తుంది ఆవిడ. మరి 2026 డీలిమిటేషన్ అంది. ఆవిడ మాట్లాడుతూనే మీరు అందరూ మీరే సాక్ష్యం, ఈ ప్రక్రియ పూర్తవటానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందన్నారు. ఏమండి, ఇది డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవటానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. అది ఎప్పుడు అయిన తర్వాత 2034 కానీ అవకాశం ఉండదు. కాబట్టి మేము మహిళా బిల్లు కోసం ప్రయత్నించాం అని అబద్ధాలు చెప్తుంది ఆవిడ. ఏమంటే డీలిమిటేషన్ బిల్లు 5-6 సంవత్సరాలు పట్టేటప్పుడు ఈ బిల్లుతో పాటే ఎందుకు తీసుకురావాలి? డీలిమిటేషన్ అవ్వకుండా అంటే డీలిమిటేషన్ ప్రకారంగానే కదా సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగితే కదా రిజర్వేషన్ వర్తిస్తుంది. మరి అప్పుడు ఈ మహిళలు నష్టపోరా? వీళ్ళకి రిజర్వేషన్ పోతుంది కదా. మీరు సామాన్యుడు ఈ విషయం చెప్తాడు కదా, ఎందుకమ్మా మీరు ఎన్ని అవస్థలు పడ్డారో అబద్ధాలు చెప్పలేక ఎన్నో అబద్ధాలు. సరే, ఇక విషయం వచ్చేది, మీరేమన్నారమ్మా? మా సీతారాం కేసుల గురించి మాట్లాడారు. బీసీలకి వీళ్ళ పైన ఏమండి, బీసీల కోసం ఎస్సీ ఎస్టీల కోసం శ్రమించింది కాంగ్రెస్ పార్టీ. వారిని సంఘంలో గౌరవ స్థానం నుంచి పైకి తీసుకురావాలి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. మా సీతారాం కేసరి గురించి ఆవిడ మాట్లాడారు. మా సూర్యమ్మ సీతారాం కేసరి గారిని అర్థంతరంగా టైం ఉండగానే తొలగించారు, వారిని అవమానించారని. అమ్మ కాదు, ఇన్స్టిట్యూషనల్గా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మొన్నటి వరకు మీరు బీజేపీ అధ్యక్షురాలు, తర్వాత మిమ్మల్ని ఎందుకు మార్చారు? మీకు వేరే పదవి ఇచ్చి అక్కడ వేరే వారిని పెట్టాలనే కదా. అంటే సంస్థాగతంగా పోలేని ఇబ్బందులు ఉంటాయి. సంస్థాగత నిర్మాణాల్లో భాగంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సీతారాం కేసరి గారిని గుర్తించింది, ఆ స్థాయి ఏఐసిసి పదవి ఇచ్చింది మేము. మా సూర్యమ్మ గారు ఏఐసిసి పదవి కోసం అంత చేయాల్సిన పని లేదు. ఎందుకొరకంటే యూపీఏ గవర్నమెంట్ టైంలో 2 సార్లు ఆవిడ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కూడా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధాని చేసి ఈ దేశం బాగుపడాలి, ఆర్థికవేత్త అయిన ఆయన చేతుల్లో ఇంకా బాగుంటుంది అని ఆలోచనతో ఇచ్చిన ఆవిడకి మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆ రకంగా చేస్తారా? ఆలోచన చేయండి.
ఒక్కసారి ఎందుకమ్మా ఈ అబద్ధాలన్నీ మీరు? గంట టైం ఏమంటే పార్లమెంట్ అనుకుంటున్నారా? ఏమైనా మనం ఇక్కడ ఆడుకునే ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? ఒక బిల్లుని, చారిత్రాత్మకమైనటువంటి ఒక బిల్లుని మీరు ప్రవేశపెట్టేటప్పుడు, పార్లమెంట్లో సాక్షాత్తు తీసుకొచ్చేటప్పుడు ఈ మాత్రం తెలీదా 50% యాడ్ చేయాలని? ఒక గంట టైం ఇస్తే ఎంత ఆశాస్పదం అండి! ఇదే మీ బీజేపీ వాళ్ళ నాలెడ్జి. సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న ఏప్రిల్ 16, 17, 18 తారీఖుల్లో జరిగేటువంటి 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా మహిళా బిల్లులను అడ్డం పెట్టుకుని మరి యొక్క 3 బిల్లులను ఆమోదించుకోవాలని చెప్పి బీజేపీ చేసిన కుతంత్రాలను తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమికి దెబ్బకి బీజేపీ చతికిలు పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా 2023 ఏప్రిల్ 15వ తారీఖున ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు కావాలని 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. దీన్ని 2023 ఏప్రిల్లో రాష్ట్రపతి ఆమోదించారు. ఆమోదించిన తర్వాత మరి అది చట్టం రూపం దాల్చాలి. ఆ రోజు ఆ మహిళా కాంగ్రెస్ బిల్లుకి మరి కాంగ్రెస్ పార్టీతో సహా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, అన్ని పార్టీలు కూడా ఏకగ్రంగా మహిళలకు 33% అమలు చేయాలని చెప్పేసి కూడా బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మరి యొక్క రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత అది చట్టం చేయాలి, అది గెజిట్ చేయాలి. మరి గెజిట్ పబ్లికేషన్ చేయకుండా ఇంతవరకు కూడా గెజిట్ పబ్లికేషన్ చేయలేదు, దాని చట్టం రూపం కూడా దాల్చలేదు. మరి 2023లో జరిగితే మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఈ పాటికే 2026 ఆల్రెడీ ఏప్రిల్ వచ్చింది, మరి 3 years అయిపోయింది, ఇంతవరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు మహిళల మీద మాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మహిళా కాంగ్రెస్ బిల్లుకి కానీ నిన్న చెప్పినటువంటి చట్టాలు 131 రాజ్యాంగ సవరణకు సంబంధించి అసలు పొంతం లేని విషయాలు. దీన్ని ఏంటంటే మహిళా రిజర్వేషన్ పేరు ముసుగులో ఈ యొక్క బిల్లులు ఆమోదించుకోవాలని చెప్పేసి బీజేపీ చేసిన కుతంత్రాలని మరి ఏదైతే మా ఇండియా కూటమి ఉందో దాన్ని తిప్పుకొట్టింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ సంబంధించి మరి ఆర్టికల్ 81 ద్వారా మరి డీలిమిటేషన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే 543 పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అది 580 చేయాలంటే ముందు ఆర్టికల్ 81 అమెండ్మెంట్ చేయాలి. తదుపరి నియోజకవర్గాల పునరుజ్జీవనం జరగాలంటే మరి ఆర్టికల్ 334 ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఇవేమి జరగకుండా మరి కనీసం మహిళా బిల్లు మీద 2023 ఏప్రిల్ 15వ తారీఖున అది బిల్లు పాస్ అయితే నిన్నటి వరకు కూడా గెజిట్ పబ్లికేషన్ చేయలేదు. నిన్న ఏప్రిల్ 17వ తారీఖున దాది గెజిట్ పబ్లికేషన్ చేసి అప్పుడు 131 రాజ్యాంగ సవరణకి వెళ్ళడం వచ్చింది. ఈరోజు ప్రతిపక్షాల ఏదైతే మా ఇండియా కూటమి ప్రజలు ఉన్నారో మా ఇండియా కూటమి నాయకులు ఒక కృషిపరితంగా ఈరోజు మహిళా బిల్లుకి ఒక చట్టబద్ధత వచ్చింది. మన 17వ తారీఖున గెజిట్ పబ్లికేషన్ అయ్యింది. ఈవేళ మహిళలకి 33% కూడా 80% ఇంప్లిమెంట్ అయ్యేలాగా మరి ఇలా ఇండియా కూటమి నాయకులు తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకించి మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో 50% రిజర్వేషన్స్ పెంచుతాం, 50% సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరాది అంటే యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్ లాంటి ప్రదేశాల్లో రాష్ట్రాల్లో మరి చాలా వరకు పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉన్నాయి. వారికి 50% చెప్పాలంటే ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే ఇప్పుడు రమారమికి 50% పెంచినట్లయితే రమారమికి 130, 140 సీట్లు ఆల్రెడీ ఆ రాష్ట్రంకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్, బీహార్ ఇలా అనేకమైన రాష్ట్రాల్లో మరి ఉత్తరాదిగే ఈ సీట్ల సంఖ్య పెరిగిన తర్వాత సౌత్ని మొత్తం వదిలేసుకునే పరిస్థితి మనం కల్పించాలని ఈ సౌత్ని మన దక్షిణాది రాష్ట్రాల మీద వారి చిన్నచూపు చూసి మరి ఉత్తరాది ద్వారానే వాళ్ళ అధికారం సంపాదించుకోవాలని చెప్పేసి బీజేపీ చేత కుట్రల ప్రయత్నాలనే మరి ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ఇండియా కూటమి నాయకులందరూ కూడా ప్రతిఘటించి మరి అది జరగకుండా బిల్లు జరగకుండా ఆపారు తప్ప దీన్ని మహిళా కాంగ్రెస్ కాదు. మహిళలకు ఎప్పుడు కూడా ఒక గౌరవం మర్యాదలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వారికి సంస్థ స్థానాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, ప్రతిభా పార్టీలుగా రాష్ట్రపతి చేసింది ఆవిడ, అదేవిధంగా మేరా కుమారి గారు మన స్పీకర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఢిల్లీలో శీలా దీక్షిత్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళలకంటూ ఒక విలువ ఇచ్చి మహిళలను ముందు పెట్టి నడిపించింది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ మరి ఈరోజు మరి ఏదైతే ఎన్డీఏ అధర్మంపై మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మరి విజయం సాధించింది. ఇది ప్రజల విజయంగా భావిస్తూ వారందరూ కూడా ఇండియా కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.